అధికారుల సహకారంతో పట్టుబడ్డ బియ్యంలో రాత్రికి రాత్రే 90% మాయం చేసేశారు అక్రమార్కులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కర్నూలు ఆదోనిలో రేషన్ బియ్యం మాయమైంది. ఆదోని సిరుగుప్పలోని ఒక గోదాంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రాత్రి 1800 బస్తాల రేషన్ బియ్యం ఉంది. తెల్లారి లేచి చూసేసరికి 109 బస్తాలే ఉన్నట్టుగా అధికారులు ఐడెంటిఫై చేశారు. ఆ 109 బస్తాలని సీజ్ చేశారు. పట్టుబడ్డ బియ్యంలో 90% మాయమైపోయింది. రాత్రికి రాత్రే రేషన్ మాఫియా ఆ బియ్యాన్ని మాయం చేసేసింది. కర్ణాటకకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్టుగా పౌర సరఫరాల శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఆదోని సిరుగుప్ప రోడ్లో ఒక గోదాంలో బస్తాలుగా మార్చి 50 కేజీల తూకం వేసి రవాణా చేస్తున్నట్టుగా సమాచారం రావడంతో ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ తనిఖీలు చేశారు. ఆ సమయంలో గోదాంలో 1800 బస్తాల రేషన్ బియ్యం ఉంది. వీడియోలో కూడా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సీజ్ చేయాలని సబ్ కలెక్టర్, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు డైరెక్టర్ మహేష్. కానీ తెల్లారేసరికి 1800 బస్తాలు కాస్త 109 బస్తాలైపోయాయి. నెలవారీ మామూళ్లకు అలవాటు పడి రేషన్ మాఫియాకు అధికారులే సహకరించారని విమర్శలు వస్తున్నాయి.